కళ్యాణ్ చెప్పిందే నిజమైంది. పవన్ తన సినిమా గురించి ఎక్కువ కాదు కదా మాట్లాడేసింది కూడా మాట్లాడు, కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పిన మాటే కరెక్ట్ అయింది. ఇంతకీ పవర్ స్టార్ ఏమన్నారు? ఓజీకి కావాల్సినంత హైప్ ఉండడంతో మేకర్స్ ముందు నుంచి ప్రమోషన్స్ కి దూరంగా ఉన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడితే వర్షం అడ్డుపడడంతో 6 గంటలు ముగించేశారు. సినిమా గురించి పవన్ మాట్లాడుతూ ఓజీకి సుజిత్, తమన్ హీరోలు అన్నాడు. సినిమా రిలీజ్ తర్వాత పవన్ చెప్పిందే నిజమైంది. ఓజీ సినిమా గురించి ఎలాంటి రివ్యూ వచ్చినా ముందుగా సుజిత్ స్టైలిష్ మేకింగ్, తమన్ బీజిఎం పై ప్రశంసలు ఉండాల్సిందే. పవన్ స్వాగ్ కి తమన్ తన మ్యూజిక్ తో ఇచ్చిన హైప్ అంతా ఇంత కాదు, సినిమాను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో నిలబెట్టొచ్చు అన్నదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచింది ఓజీ. సుజిత్ స్టోరీ చెప్పినప్పటి నుంచి ఓజీపై కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు తమన్. దర్శకుడికి ధైర్యం సడలిన భరోసానిచ్చాడు. ఇదే నమ్మకంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మీసం మెలేసి రివ్యూ ఇచ్చాడు తమన్. ఉత్తర అమెరికా ప్రీమియర్స్ 3 మిలియన్ మార్కు దాటింది. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే రికార్డు స్థాయి వసూలు వస్తోందని అంచనా వేస్తున్నారు. అందులోనూ దసరా హాలిడేస్ ఓజీకి కలిసి రానుంది. బాలయ్యకు వరుసగా 4 హిట్స్ ఇవ్వడంతో నందమూరి ఫ్యాన్స్ తమన్ని ఓన్ చేసుకుని నందమూరి తమన్ అని పిలుచుకున్నారు. ఓజీ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కు మెగా ఫ్యాన్స్ తమన్ కళ్యాణ్ అంటున్నారు ఇప్పుడు.